Center of Excellence. Government-funded research. International Partnership Program KL, deemed to be university. విజయవాడ సెంట్రల్ సిట్టింగ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రస్తుతం మనతో ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలు ఆ నియోజకవర్గం జరుగుతున్న అంశాల మీద ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. మీ సిట్టింగ్గా ఉన్న మీ నియోజకవర్గానికి వెల్లంపల్లి గారు ఇన్ఛార్జిగా పెట్టారు. మీ మధ్య విభేదాలు ఉన్నాయి, మీరు సహకరించట్లేదని కొన్ని ఫిర్యాదులు చేశారు, రకరకాల ఊహాగానాలు ప్రచారం బయట నడుతుంది. ఏం చెప్తారు సార్? ప్రజలు లేకపోతే పార్టీలు లేకపోతే రకరకాలుగా మాట్లాడుకున్నటువంటి అవన్నిటిని గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థిని పార్టీ ప్రకటించింది కాబట్టి ఈరోజు ఆ పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్కి వెళ్ళి మేమందరం కూడా అక్కడ పాల్గొని వచ్చాం. సరే అంటే ఎందుకంటే మీరు నియోజకవర్గానికి సంబంధించి గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం చాలా యాక్టివ్గా పాల్గొన్నారు, చివరి వరకు కూడా మీదే సీట్ అనుకున్నారు, కానీ ఎందుకు ఈ మార్పులు జరిగినాయి అనుకుంటున్నారు? ఎందుకు మార్పులు, ఏంటి మార్పులు అనేది మనకి సంబంధించిన అంశం కాదు. పార్టీ అధినాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి శ్రీనివాస్ని పోటీ చేయించాలి అని చెప్పని పార్టీ భావించింది. కాబట్టి దానికి తగ్గట్టుగానే నేను ఇక్కడ 5 సంవత్సరాల పాటు అంటే గతంలో ఒక 5 సంవత్సరాలు, మొన్న ఒక 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కానీ, సంక్షేమం కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ వారందరూ కూడా కొంతకాలంగా బాధపడుతున్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు ఆఫీస్ ప్రారంభోత్సవానికి వెళ్ళి మేమందరం కూడా పాల్గొనడం జరిగింది. అంటే పార్టీ పెద్దలని మీరు కలిసారా, లేకపోతే పార్టీ పెద్దలు మిమ్మల్ని పిలిపించి మాట్లాడారా? మీకు వేరే స్థానం కేటాయించడం సంబంధించి కానీ ప్రాధాన్యతకు సంబంధించి? పార్టీలో పనిచేయాలి అనేది మా యొక్క ఉద్దేశము. అంతే తప్ప అది వస్తుందా, ఇది వస్తుందా, అది కావాలి, ఇది కావాలని అడగకుండా మనం పని చేసుకుంటూ వెళ్తే పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేస్తే ఆటోమేటిక్గా పార్టీ కూడా మనల్ని గుర్తిస్తుంది అనే సిద్ధాంతం తాలూకా అభిప్రాయం కలిగినటువంటి వాడు కాబట్టి ఆ విధంగా పనిచేస్తాం. అంటే మీ సామాజిక వర్గానికి సంబంధించి మీరు సెకండ్ క్యాబినెట్లో మీ పేరు కూడా వినబడింది, అప్పుడు మంత్రి పదవి వస్తుంది అనుకున్నారు కానీ రాలేదు. ఏమన్నా అంటే సామాజిక వర్గానికి సంబంధించి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో, కొంత అన్యాయం జరిగిందని ఏం చెప్తారు? నో కామెంట్ సార్. అంటే బయట ఊహాగానం అవుతుంది, షర్మిల వచ్చిన నేపథ్యంలో మల్లాది విష్ణు అటువైపు వెళ్తారేమో. నువ్వు అనుకుంటే ఎట్లా స్వామి? నేను ఆల్రెడీ 15 రోజుల నుంచి 100 సార్లు క్లారిఫై చేశాను. నేను ఈరోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్కి ఓపెనింగ్ వెళ్ళాను. అటువంటి ఆలోచన ఏమి లేవు. థ్యాంక్ యూ సార్. ప్రస్తుతానికి అయితే అసలు అలాంటి ఆలోచనలు పార్టీ కోసం పనిచేస్తామని చెప్తున్నారు. అందులో భాగంగా ఈరోజు సెంట్రల్ ఇక్కడ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమాన్ని కూడా వెళ్ళని చెప్తున్నారు. ఖచ్చితంగా పార్టీ కోసం పనిచేస్తానని మల్లాది విష్ణు అయితే చాలా స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ ఫణితో రాజేష్ RTV విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.